హోలా అందరికీ నమస్కారం ఎల్లరికూ మనకు వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ ఫస్ట్ అందరూ ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బయో నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది సో ఆ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి బ్రాడ్కాస్ట్ ఛానల్లో అది మాత్రమే కాకుండా ఈరోజు ఇమ్యూనిటీ షీల్డ్ డిస్కషన్ ఏదైతే ఉందో మనకి ఎపిసోడ్లో జస్ట్ ఒక 15 minutes చూపించారు బట్ ఇమ్యూనిటీ షీల్డ్ డిస్కషన్ ఒక 1 hour జరుగుతుంది ప్రతి ఒక్కరు వాళ్ళ ఒపీనియన్స్ చెప్పుకున్నారు నాకు ఈ పర్సన్ నామినేట్ చేయాలని ఉంది ఈ పర్సన్ నామినేట్ చేయాలని చెప్పేసి మొత్తం డిస్కషన్ అంతా జరిగింది లైవ్లో ఆ డిస్కషన్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను ఈరోజు మధ్యాహ్నమే ఆ వీడియో కూడా చూసేయండి అండ్ ఆల్సో యష్మి 13 ఇన్సిడెంట్స్లో ఫ్లిప్ అయింది అబద్ధం చెప్పింది కవర్ చేసుకోవడానికి ట్రై చేసింది అవన్నీ కూడా ఒక వీడియోలో చేస్తున్నాను ఆ వీడియో కూడా చూడండి అండ్ ఆల్సో ఈ వీడియో ఈరోజు నేను ఒక ఫ్రెండ్గా చేయట్లేదు ఒక రివ్యూయర్ లాగా చేస్తున్నాను సో ఎవరికైనా బయాస్డ్గా అనేసి అనిపిస్తే మర్చిపెట్టుకోండి ఎందుకంటే నేను బయాస్డ్గా చెప్పాలి అనేసి అనుకోవట్లేదు ఫ్రాంక్గా ఒక రివ్యూయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఈరోజు ఎపిసోడ్ చూస్తే నాకేమనిపించిందో అదే చెప్తాను సో నాకేమనిపించిందంటే మెహబూబ్ డేంజర్ జోన్లో ఉన్నాడు అనేసి అనిపించింది అండ్ నైని త్రుటిలో తప్పిన ప్రమాదం అని చెప్పేసి అనిపించింది ఎందుకంటే ఈ వీక్ కానీ నైని నామినేట్ అయ్యి ఉంటే మనము సినారియోస్ చెప్పలేము దెర్ మైట్ బి మెనీ అదర్ సినారియోస్ బట్ ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్కి మేబీ దేర్ ఈజ్ అ ఛాన్స్ ఏమో అని చెప్పేసి అనిపించింది బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్డ్ కార్డ్ అనేది అందరూ వెళ్ళింది ఆల్రెడీ ఇప్పుడు హౌస్లో ఉండే 8 మందికి ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్ ఎవ్వరూ వీక్ లేరు ఇప్పుడుండే 8 మంది హౌస్లో ఉండే వాళ్ళెవ్వరూ వీక్ లేరు అండ్ వైల్డ్ కార్డ్స్గా ఎంటర్ అయిన వాళ్ళలో కూడా వీక్ ఎవరు లేరు అందరూ కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్స్గానే ఉన్నారు బట్ ఇంతమంది స్ట్రాంగ్ ప్లేయర్స్ ఇంతమంది కంటెంట్ ఇస్తూ ఉండేటప్పుడు ఎవరు ఎక్కువ కంటెంట్ ఇస్తూ ఉన్నారు అనే దాని మీద బేస్డ్ అయి ఉంటుంది అనమాట ఓటింగ్ సో అంత ఎక్కువ కంటెంట్ ఇవ్వట్లేదు నైని కానీ మెహబూబ్ కానీ అంటే ఎంటర్ అయిన వాళ్ళలో గంగవ్వ కంటెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అట్లయినా సేవ్ అయిపోతుంది మెహబూబ్ కంటెంట్ ఇవ్వట్లేదు నైని కంటెంట్ ఇవ్వట్లేదు అంటే దర్ ఇస్ నథింగ్ టు షో అంత వాళ్ళు ఇచ్చే కంటెంట్ కన్నా మిగతా వాళ్ళ కంటెంట్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్టింగ్గా అనిపించింది కాబట్టి వాళ్ళది చూపిస్తున్నాడు రోహిణి ఎరగొట్టేస్తుంది అవినాష్ ఎరగొట్టేస్తున్నాడు గౌతమ్ కొంచెం స్ట్రాంగ్ టేస్టీ తేజ నిన్న పాయింట్స్తో మెప్పించేస్తున్నాడు అందరినీ నామినేషన్ పాయింట్స్తో ఈ రోజు ఒక 2-3 చోట్ల కొంచెం అతి చేసినాడు అనిపించింది అది లైవ్లో చూసినప్పుడు అనిపించింది ఆ విషయం నేను చెప్తాను అండ్ ఇంకా ఎవరున్నారబ్బా రాయల్ క్లాన్లో అదే రాయల్ క్లాన్ ఉండే వాళ్ళందరూ మాక్సిమం కంటెంట్ ఇచ్చేదని ట్రై చేస్తున్నాడు హరితేజ కంటెంట్ ఇస్తూ ఉంది సో అంత కంటెంట్ తక్కువ కనిపించింది ఈ 2 daysలో మెహబూబ్ది నైని వచ్చేసి సేవ్ అయిపోయింది బికాస్ ఆఫ్ ఇమ్యూనిటీ షీల్డ్ మెహబూబ్ ఇప్పుడు కంటెంట్ ఇప్పుడు ఈ వీక్ డేంజర్ జోన్లో మెహబూబ్ అండ్ సీత వీళ్ళిద్దరు ఉన్నారనేసి అనిపిస్తుంది బట్ సీతకి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది సీత పాయింట్స్ కూడా చాలా బాగా ఇస్తుంది డిఫెన్సివ్ స్కిల్స్ కానీ ఏదైనా సరే సీత చాలా బాగా డిఫెండ్ చేసుకుంటుంది అండ్ మెహబూబ్ వచ్చి నిన్న పాయింట్స్ సరిగ్గా లేవు తను నామినేట్ చేసిన పాయింట్స్ వచ్చి అన్ని పాయింట్స్ ఉంటే వదిలేసి హౌస్లో కనెక్షన్స్ గురించి చేస్తున్నాడు కాబట్టి అండ్ ఇప్పటివరకు తను ప్రూవ్ చేసుకునేదానికి ఒక టాస్క్ కూడా రాలేదు మెహబూబ్కి దేంట్లో అయినా ఇన్వాల్వ్ అవ్వడం కానీ రేషన్లో కానీ దేంట్లో కానీ ఇన్వాల్వ్ అయ్యి ఒక టాస్క్ రావడం ఒక మాటలు మాట్లాడడం కామెడీ చేయడం ఏది కనిపించట్లేదు లైవ్లో చూస్తుంటే కూడా మెహబూబ్ కంటెంట్ అంత ఎక్కువ కనిపించలేదు కాబట్టి ఆల్రెడీ ఉండే ఫ్యాన్ బేస్ వాళ్ళు ఓట్ చేయాలి తప్ప కొత్తగా అయితే ఫ్యాన్ బేస్ ఎవరు క్రియేట్ అయ్యారు ఎందుకంటే సీజన్ 4 జరిగి 4 ఏళ్ళు అయింది ఇంతవరకు ఎవరికి గుర్తుండదు సో ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అని చెప్పేసి నేను చాలా బ్రీఫ్గా చెప్తాను మీరైతే ఇమ్యూనిటీ షీల్డ్ గురించి జరిగిన మొత్తం డిస్కషన్ కింద ఫస్ట్ కమెంట్లో ఉంటుంది దాన్ని చూసేయండి రష్మి గురించి కూడా పాయింట్స్ మీరు చూడాలనుకుంటే చూసేయండి అండ్ దాని కింద కూడా మీ ఒపీనియన్స్ కమెంట్ చేయండి అండ్ గైస్ ప్లీజ్ రిమెంబర్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ బయస్డ్ ఐ డూ నాట్ వాంట్ టు బీ బయస్డ్ ఆల్సో నేను జెన్యూన్గానే రివ్యూ ఇద్దామనేసి అనుకుంటాను సో ఈ రోజు నా రివ్యూ చూడండి చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో చెప్పండి సో ఇప్పుడు నిన్న 5 మంది రాయల్ క్లాన్ నుంచి నామినేషన్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు రోహిణి అనమాట రోహిణి పాయింట్స్ అద్దరు కొట్టింది పాయింట్స్ చెప్పడమే కాకుండా డిఫెండ్ కూడా చాలా బాగా చేసుకుంది అనేసి అనిపించింది చాలా మంచిగా డిఫెండ్ చేసుకుంది అనేసి నాకు ఆ పాయింట్ చాలా బాగా అనిపించింది తన పాయింట్స్ యష్మిని నామినేట్ చేసింది అందరూ అన్ని పాయింట్స్ ఆల్రెడీ చెప్పేస్తున్నారు బట్ ప్రేరణ పర్ఫెక్ట్గా సంచాలక చేసినా కూడా నువ్వు హెల్ప్ చేయాలి అనేసి అనడం నాకు అసలు నచ్చలేదు అనేసి అంటే యష్మి ఉండి తను రాంగ్ అనేసి నేను చెప్పలేదు తను ఒక ఫ్రెండ్ కాబట్టి నేను ఆ కంఫర్ట్ జోన్లో హెల్ప్ చేసి ఉండొచ్చు అని చెప్పేసి అడిగాను అనేసి అంటే రోహిణి అనేది నువ్వు రాంగ్ చేసావనేసి చెప్పలేదు ఆ డైలాగ్ భలే ఉంది నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు ఏంద్రా సోది నువ్వు ప్రేరణను తప్పు అనలేదు తప్పు చేయమన్నావు అనేసి అనేది సూపర్ పాయింట్ అది దాని తర్వాత పృథ్వీ తప్పు చేసినా కూడా నువ్వు తనకే హెల్ప్ చేయాలి అనేసి అన్నావు అదేలా అవుతుంది అని అడిగింది యష్మి వచ్చి నేను అవ్వలేదు తను అవ్వలేదు కదా నేను పృథ్వీ కలిసి కొట్లాడుకున్నాం సో నేను అవ్వలేదు తను అవ్వలేదు సో ఒక చిన్న స్పేస్కి పోయిందని చెప్పేసి నేను చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను అని చెప్పేసి అంటోంది రోహిణి వచ్చి పృథ్వీ బాగా ఆడాడు అన్నావు మరి నబీలు ఎంకాలు చెప్పుకొని కూర్చోన్నాడా
అని చెప్పేసి అడిగింది. దాని తర్వాత నువ్వు గెలవాలని లేదేమో ప్రేరణకి, అందుకే అట్లా చేసిందేమో అన్నావు. నాకేం అట్లా అనిపించలేదు, ప్రేరణ అంత బాగా చేస్తే కూడా నువ్వు గెలవాలని లేదేమో అని చెప్పేసి ఎట్లా అంటావు అని చెప్పేసి అనింది. దాని తర్వాత యష్మి వచ్చి నా మైక్ ఇచ్చింది నా ఫీలింగ్స్ మాట్లాడడానికి, సో నేను చాలా పాసిబిలిటీస్ చూసుకున్నా, నాకు మైక్ ఉంది కదా, ఈ మైక్ ఇచ్చింది నేను మాట్లాడడానికి, సో నాకు ఏమనిపిస్తే అది నేను మాట్లాడినాను, అన్ని పాసిబిలిటీస్ మాట్లాడినాను, అందులో ఇది ఒకటి అనేసి అంటే రోహిణి వచ్చి కరెక్టే చేసింది కదా, అలా ఎందుకు ఫైర్ అవుతుంది, హెల్ప్ చేయమంటుంది సంచాలకుని అని చెప్పేసి నాకు అర్థం కాలేదు అనేసి అంటే నాకు అనిపించింది నేను మాట్లాడా అనింది యష్మి. నువ్వు మాట్లాడు కానీ నువ్వు మాట్లాడింది నాకు నచ్చలేదు అనింది. ప్రాపర్ పాయింట్, మంచి పాయింటే. కాకపోతే నాకేమనిపించిందంటే ఈ వైల్డ్ కార్డ్స్ వాళ్ళందరూ ఆల్రెడీ సజెషన్స్ ఇచ్చేస్తున్నారు. యష్మికి, విష్ణుప్రియకి, సీతకి ఇవ్వాల్సిన నామినేషన్స్, ఇవ్వాల్సిన సజెషన్స్ ఇచ్చేస్తున్నారు. మిగిలిన వాళ్ళకి కూడా ఏదైనా నామినేట్ చేసి మంచిగా సజెస్ట్ చేసి ఉంటే బాగుండేదేమో. యాక్చువల్లీ వీళ్ళ ముగ్గురులోనే తప్పు ఉంది కాబట్టి వీళ్ళ ముగ్గురికే నామినేట్ చేస్తున్నారు. మణికంఠ జోలికి ఎవరు పోవాలనుకోలేదు, బికాజ్ ఆ సింపతి యాంగిల్ ఎక్కువ వర్కౌట్ అయిపోతుంది జనాల్లో అని చెప్పేసి అదైనా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి నిజంగానే బాధ అనిపించుండొచ్చు, లేకపోతే మణికంఠకు మేమున్నాము అనే ఒక ఫీలింగ్ అయినా ఉండొచ్చు అనమాట. దాని తర్వాత రోహిణి సెకండ్ నామినేషన్ నుంచి విష్ణుప్రియ చేసింది. సారీ పాప అనేసి అనింది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బయట ఫ్రెండ్స్ కాబట్టి. ఫస్ట్ నుండి నీ గేమ్ చూసా, బాగా ఆడుతుంది అనే ఫీలింగ్ ఉండింది. అక్కడి నుంచి ఎబ్బే ఏంది ఆడుతుంది అనే ఫీలింగ్కి తీసుకొచ్చేసినావు. అక్కడి నుంచి నీ గ్రాఫ్ ఇక్కడికి పడిపోయింది. నేను చెప్పడానికి ట్రై చేశా, అర్థమయ్యేటట్టు అర్థం కానట్టు నీకు చెప్పడానికి ట్రై చేశా, కానీ నువ్వు వచ్చి నేను రియల్ పాప అనేసి అన్నావు. నువ్వు రియల్గానే ఉండు, లోపల నిన్ను ఎంజాయ్ చేయమంటే నీతో నువ్వు ఎంజాయ్ చేయమని కాదు, టాస్కులు గేమ్లో ఎంజాయ్ చేస్తూ నీకు నువ్వు ఎంజాయ్ చేయమని చెప్పి అనేసి అనేది. ఇది కూడా సూపర్ పాయింట్. ఆ పాయింట్ నాకు కరెక్ట్గా అనిపించింది. రియల్గా ఉండాలి హౌస్లో. రియల్గా ఉండాలి అంటే నేను ఎప్పుడు రియల్గా ఏ బ్రష్ మూతి వేసుకొని కూర్చో ఉంటా ఇంట్లో, ఏం చేయను, ఫోన్లో ఆడుకుంటా, టీవీ చూసుకుంటా, పిల్లితో ఆడుకుంటా ఉంటా, బయట జనాలతో కూడా కలిసి వెళ్ళలేదు, తిరిగి వెళ్ళలేదు, ఏం లేదు. అట్లా బిగ్ బాస్ హౌస్కి పోయినా కూడా టాస్క్లు ఇస్తా ఉంటే కూడా నేను టాస్క్లు ఆడను, నేను ఎట్లా ఏ బ్రష్ మూతి పెట్టుకో ఉంటాను అనేసి కూర్చొని ఉండలేను కదా. పిల్లిని పంపిస్తే పిల్లితో ఆడుకోలేను కదా, అక్కడ పిల్లి కూడా ఉండదు. అట్లా ఎట్లున్నావు అట్లా చేయమని కదా, అక్కడ టాస్కులు చేయాలా. నీ రియల్ సెల్ఫ్ ఏంటంటే నీ ఒరిజినాలిటీ ఏంటి, నీ బిహేవియర్ ఏంటి, నీ యాటిట్యూడ్ ఏంటి, అవన్నీ సేమ్ ఉంటాయి. బట్ టాస్క్లు ఇచ్చినప్పుడు ఆడాలా అని చెప్పేసి అనేది అది సూపర్ అనిపించింది నాకు. దాని తర్వాత ఏదో డిస్ట్రాక్ట్ అవుతున్నావు అని, అందుకే అలా అయ్యామని చెప్పేసి నాకు అనిపించింది. సో మారు అని చెప్పేసి అంటే విష్ణుప్రియ ఒక్క ఎగ్జాంపుల్ చెప్పు, నేను ఎక్కడ 100% ఇవ్వలేదని అనేసి అనింది. దాని తర్వాత రోహిణి వచ్చి నిన్ననే అనిపించింది గంగవ్వతో, అసలు గంగవ్వ అనేసి అంటేనే మేము సగం హోప్స్ లేవు మాకు టాస్క్ గెలుస్తారు అనేసి, కానీ గంగవ్వతోనే మీరు ఓడిపోయారు అనేసి అంటే అక్కడే అర్థమవుతుంది నువ్వు ఎంత ఎఫర్ట్స్ ఇచ్చాము అనేసి అంటే. విష్ణుప్రియ వచ్చి మా స్ట్రాటజీ మిస్ అయింది కానీ మేము ఎఫర్ట్స్ పెట్టాము అనేసి అనేది. దానికి రోహిణి వచ్చి గెలవలేదు అంటేనే 100% పెట్టనట్టే, నువ్వు ఆడినంత వరకు నీ స్ట్రెంత్ వేరే, నువ్వు ఆడినంత వరకు సూపర్గా ఉంది. నిజంగా చెప్తున్నా, అసలు విష్ణుప్రియ ఆడినంతసేపు చాలా బాగా ఆడింది. ఆ ఎగ్స్ టాస్క్, లేకపోతే ఆ స్విమ్మింగ్ పూల్లో మునిగి, ఒకవేళ గెలవలేదు, ఆ కీ దొరకలేదు, గెలవలేదు, బట్ తను ట్రై చేసింది. ఆ సాక్స్ టాస్క్ కానీ ఈ టాస్క్లన్నీ చాలా బాగా ఆడింది. బట్ ఎక్కడో సీరియస్నెస్ మిస్ అయిపోతుంది అనేసి అనిపించింది. అండ్ షీఈ్ అ బ్యూటిఫుల్ సోల్. విష్ణుప్రియ చాలా కంపాషనేట్ పర్సన్, దేవుడి మీద బాగా నమ్మకం ఉంది, ఎవరికి హామ్ చేయకూడదు, అందరికీ మంచిగా జరగాలి అనేసి అనుకోవడము, ప్లస్ ఆ కక్ష కల్మషం అనేది లేదు మనసులో. చాలా ఫ్రీ బర్డ్, చాలా ఎగిరే పౌరన్ లాగా చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా చైల్డిష్ బిహేవియర్ ఉంది, చిన్నపిల్లల మనస్తత్వం ఉంది. బట్ అదంతా కాదు కదా బిగ్ బాస్ హౌస్కి కావాల్సింది. దట్ ఈస్ అ రియల్ సెల్ఫ్. సమ్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. కానీ నాకు ఏంట్రా రియల్ సెల్ఫ్ అంటే ఏంటి, పృథ్వీ వెనకాల తిరగడమా, టాస్క్లు ఆడొచ్చు కదా, నామినేషన్ పాయింట్స్ ఎవరైనా చేస్తే సరిగ్గా రిసీవ్ చేసుకోకపోవడం ఏంటి, చీఫ్ అవ్వాలనే కోరిక లేకపోవడం ఏంటి, గెలవాలనే కోరిక లేకపోవడం ఏంటి అనేసి. నిన్న కూడా ఒక పాయింట్ అనింది, నాకన్నా ఎవరైనా ఎక్కువ డిజర్వింగ్ అని చెప్పేసి నాకు అనిపించిందంటే నేను ఒక స్టెప్ కిందకి దిగుతాను, వాళ్ళకే ఇస్తాను ఆపర్చునిటీ అని చెప్పేసి. అదేదో విన్నర్ ఆపర్చునిటీ ఇచ్చేసి బయటికి వెళ్ళిపోవచ్చు కదా, అక్కడ ఉండాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో విష్ణుప్రియ ఫ్యాన్ బేస్ వల్ల మిగిలిన వాళ్ళలో ఎవరిలో అయితే కసి ఉందో గెలవాలనేసి వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. అట్లా కాకుండా విష్ణుప్రియాని వెళ్ళిపోతే ఆ కసి ఉండే వాళ్ళు అక్కడ సేవ్ అయిపోతారు కదా అని చెప్పేసి నాకు అనిపించింది. సో తను ఇండైరెక్ట్గా ఒక ఛాన్స్ ఇచ్చినట్టే కదా, తనకన్నా డిజర్వింగ్ వాళ్ళకి విన్నింగ్కి ఒక ఛాన్స్ ఇచ్చినట్టే కదా అని చెప్పేసి నాకు అనిపించింది. సో అప్పుడు బయట పిఆర్లు ఈ పెయిడ్ కమెంట్స్ ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి అనిపించింది. ఐ డోంట్ సే షీఈస్ అ బ్యాడ్ పర్సన్, షీ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్, వెరీ బ్యూటిఫుల్ పర్సన్, బట్ షీ ఈజ్ నాట్ అ గుడ్ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ ఆర్ అ గుడ్ గేమర్. అది నా పాయింట్. ఒక గేమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో షీఈ్ నాట్ గుడ్, ఒక మనిషి పాయింట్ ఆఫ్ వ్యూలో షీఈ్ అమేజింగ్. ఓకే, దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి రోహిణి చెప్పింది గెలవలేదు అంటే 100% పెట్టనట్టే, నువ్వు ఆడినంత వరకు నీ స్ట్రెంగ్త్ వేరే, బయట నుండి నేనే సపోర్ట్ చేశాను నీకు, ఐ సపోర్టెడ్ ఓన్లీ యూ, నీకు మాత్రమే సపోర్ట్ చేశా, నీకు అనిపించినట్టే ఉండాలి, కానీ గేమ్ ఎటు వెళ్తుందో చూసి అది చెడగొట్టుకోకుండా ఉండు అంటే విష్ణుప్రియ ఉండి ఎలా చెడిపోతుంది అని అడిగింది. రోహిణి వచ్చి అది నీకే తెలియాలి మరి అంటే పక్కన గంగవ్వ
Gangava is also not a good Big Boss contestant. She may be a good human being, but not a good Big Boss contestant. మా సీజన్లో కూడా చాలా మంది గుడ్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు, వాళ్ళందరూ గుడ్ హ్యూమన్ బీయింగ్స్, బట్ దే నాట్ గుడ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్. ఓకే, దాని తర్వాత గంగవ్వ వచ్చి అన్ని మేమే చెప్తామా, 2 వీక్స్ బాగా ఆడినావు, తర్వాత ఆ దిక్కున ఈ దిక్కున ఉంటావు అని చెప్పేసి అనింది. ఆమె నిజంగా మాట్లాడింది నాకు అర్థం కాదు, నేను ఆ మాటలే రివెంజ్ చేసుకుని వింటూ ఉంటా. దాని తర్వాత రోహిణి వచ్చి పడిపోయిన గ్రాఫ్ని బాగా పెంచు, నీ లెవెల్కి తెచ్చుకో అంతే అనేసి అనేది. కరెక్ట్ హింట్ ఇచ్చింది, డైరెక్ట్గా చెప్పేసింది, అది అర్థం చేసుకొని మారితే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. గంగవ్వ, బిగ్ బాస్లో నేను 2nd వారం నుండే చూస్తున్నాను, నువ్వు 3rd వారం నుంచి సైలెంట్గా కూర్చొని ఉంటుంది, గేమ్ ఆడట్లేదు, ఎందుకు ఆడట్లేదు, నీకు కాలు చేతులు చక్కగా లేవా అని చెప్పేసి విష్ణుప్రియ నామినేట్ చేసింది. విష్ణుప్రియ వచ్చి గంగవ్వ 4th వీక్లో నేనే ఆడి 40K తీసుకొచ్చాను మా క్లాన్కి, నేను అదే మా క్లాన్ కాదు విన్నర్ అమౌంట్కి, నేను 100% ఏం చేయాలో అది చేస్తా, నాకు రాని దాంట్లో నేను వెళ్ళను, అది నా మనస్తత్వం కాదు, ఇది పర్సనాలిటీ షో కాబట్టి ఎక్కడెక్కడ పర్సనాలిటీ బయటకు వస్తుందో అది వ్యక్తం చేస్తున్నా, నా దృష్టిలో అదే నా ఆట అనేసి అనింది. పర్సనాలిటీ షో కాదు బిగ్ బాస్ అనేది, ఒక పర్సనాలిటీ ప్లస్ రియాలిటీ షో. తన రియల్ సెల్ఫ్ చూపించుకోవాలి, అట్లనేసి టాస్క్లు ఎందుకు ఇచ్చినారు, పెరిగేదానికి ఇచ్చినారా, నేను ప్రతి సీజన్లో ఈ మాట యూజ్ చేస్తూ ఉంటాను, మా సీజన్లో కూడా యూజ్ చేసిన. టాస్క్లు ఎందుకు ఇస్తారు బిగ్ బాస్, బొచ్చు పెరిగేదానిక, పర్సనాలిటీ మాత్రమే చూపించుకోవాలి అనేసి అంటే నార్మల్ సీరియల్స్లోనో ఏదైనా షోల్లోనో పోయి చూపించుకోవచ్చు కదా, దానికి బిగ్ బాస్కి ఎందుకు వచ్చేది, పర్సనాలిటీ చూపించుకోవాలి, అట్ ద సేమ్ టైం టాస్క్లు ఆడాలి. టాస్క్లు ఆడినప్పుడు ఏంటంటే ఆ స్ట్రెస్కి, నిద్ర సరిగ్గా లేనప్పుడు ఆ స్ట్రెస్సు, ఫుడ్ సరిగ్గా లేనప్పుడు ఆ స్ట్రెస్ వల్ల మనలో రియాక్షన్స్, మన బాడీలో ఉండే ఆ హార్మోన్స్ అన్ని వేరే ఇదిగా వస్తాయి. ఆ పిల్ల చెప్పినట్టు న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఇవన్నీ బాడీలో రిలీజ్ అయ్యేది, అవన్నీ డిఫరెంట్ ఉంటుందన్నమాట. వెన్ యూఆర్ గోయింగ్ త్రూ స్ట్రెస్, ఆ స్ట్రెస్లో పోయేటప్పుడు కూడా నీ పర్సనాలిటీ ఎట్లుంటుంది అనేదే బిగ్ బాస్. అంతేగాని నేనేమి చేయను, పృథ్వీ వెనకాల తిరుగుతూ ఉంటాను, అయినా నా పర్సనాలిటీ ఇంపార్టెంట్, దట్ ఈస్ నాట్ రైట్ అనిపించింది నాకు. దాని తర్వాత గంగవ్వ వచ్చి నువ్వు సైలెంట్గా కూర్చున్నావు, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అనేసి అనింది. ఇంకేం మాట్లాడతారు గంగవ్వతో, తిరిగి గట్టిగా మాట్లాడలేరు కాబట్టి సైలెంట్ అయిపోయినారు. గంగవ్వ యష్మిని నామినేట్ చేసింది. మీరు 8 మంది ఉన్నారు, మేము 8 మంది వచ్చినాము, మనమంతా కలిసి ఒకలాగా ఉండాలి, అందరం ఒకటే. వచ్చినప్పటి నుండి మీరు మందలిస్తలేరు, మాట్లాడతలేరు, మీ రూమ్లోకి వచ్చినా కూడా మీరు కేర్ చేస్తలేరు, బిగ్ బాస్ రమ్మంటే వచ్చినాం, మావే చాక్లెట్స్ అంటారు, మావే పాల ప్యాకెట్లు అంటారు, మీకు రాదు అంటారు, మనం కలిసి ఆడితేనే జనాలు చూస్తారు అనేసి అనింది. కలిసి ఆడితే జనాలు చూడరు, విడిపోయి ఆడితే చూస్తారు. అదే చెప్పినా కదా, గంగవ్వకి ఏం చెప్పలేము మనం. గంగవ్వ ఉన్న రోజులు ఉండేసి హ్యాపీగా, దాని తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఓకే వెళ్ళిపోయింది అనేసి అనుకోవాలి, కానీ ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసే కంటెస్టెంట్ అయితే కాదు గంగవ్వ. ఓకే, దానికి యష్మి వచ్చి ఫుడ్ ఇవ్వలేదు అన్నారు, నాకు ఆ పాయింట్ అర్థం కాలేదు, యాక్చువల్లీ ఆవిడ భాష అర్థం కావట్లేదు అసలు. మీరు ఒకసారి చూడండి, గంగవ్వ నామినేట్ చేసేప్పుడు యష్మి ఎక్స్ప్రెషన్ ఏమనింది అట్లే ఉంటుంది, ఎందుకంటే అర్థం కాదు, నాకే అర్థం కాదు, ఇంక యష్మికి ఏం అర్థం అవుతుంది. దాని తర్వాత గంగవ్వ వచ్చి బిగ్ బాస్ మిల్క్ ప్యాకెట్స్ పంపించినారు, మాకు ఒక ప్యాకెట్ ఇవ్వచ్చు, మమ్మల్ని ఎండబెట్టినందుకు నామినేట్ చేస్తున్నాను నిన్ను అనేసి అంటే యష్మి వచ్చి నాకు మీరు ముందు చాలా క్యూట్గా అనిపిస్తున్నారు అనేది. లోపల మండతా ఉంటుంది యష్మికి, అయినా బయట వచ్చి మీరు నాకు చాలా క్యూట్గా అనిపిస్తున్నారు అనేది. మీరు ఫుడ్ని తీశారు కదా, అది నా చేతుల్లో లేదు, చీఫ్ చేతిలో ఉంది, నేను వెల్కమ్ చేయలేదు అనేసి మీకు అనిపిస్తే నేను చాలా సారీ, ఎంతవరకు మాట్లాడాలో నేను అంతవరకే మాట్లాడా, నా చాక్లెట్ కూడా నేను షేర్ చేసుకుంటాను మీతో అని చెప్పేసి అనింది. దాని తర్వాత నబిల్, నీకు మార్నింగ్ ఈవినింగ్ చాయ్ ఇచ్చినాం కదా గంగవ్వ, అయినా నామినేట్ చేస్తేంది అని ఇద్దరు తెలంగాణ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దాని తర్వాత యష్మి, నాకు ఎంతవరకు రైట్స్ ఉంటుందో నేను అంతవరకు షేర్ చేసుకుంటా గంగవ్వ అనేసి నవ్వుకుంటూ చెప్పింది. ఇదే వేరే వాళ్ళు ఏంటి ఇప్పటికి ఇచ్చిపడేసి ఉంటుంది, గంగవ్వతో ఏం మాడతాం అనేసి గమనైపోయింది. అవినాష్ పృథ్వీని చేసింది తొపెరా నామినేషన్ అని చెప్పొచ్చు, తొపెరా నామినేషన్ ఆఫ్ ద సీజన్. అప్పట్లో కూడా అవినాష్ ఇట్లే ఒక తొపెరా నామినేషన్ చేసినాడు లాస్య అక్కని, టీ ఇవ్వలేదు నాకు అని చెప్పేసి. ఇది కూడా ఇంకో తొపెరా నామినేషన్. ఏమనంటే నువ్వు ఎగ్ టాస్ బెలూన్ టాస్ తప్ప ఎక్కడ కనిపించలే, ఎగ్ టాస్లో కూడా లేడీస్తోనే ఆడావు అన్నాడు. లేడీస్తో ఆడితేవి జెంట్స్తో ఆడితేవి ఓయమ్మ అనుకున్నా. లేడీస్ చాలా బాగా ఆడారు, ఆ టాస్క్ తప్ప హౌస్లో ఎక్కడ యాక్టివ్గా కనిపించలేదు, చిల్ అవుతున్నట్టు అనిపిస్తుంది అని పృథ్వీ భయంకరంగా డిఫెండ్ చేస్తున్నాడు. అసలు పృథ్వీ మాట్లాడే మాటలకి అవినాష్ దగ్గర సరిగా ప్రాపర్ డిఫెన్స్ లేకుండా పోయింది అనేసి నాకు అనిపించింది. యష్మితో మళ్ళీ బాగా డిఫెండ్ చేసుకున్నాడు, బట్ పృథ్వీతో డిఫెండ్ చేసుకోలేకపోయినాడు. పృథ్వీ లేడీస్తో ఆడుతున్నా అన్నారా మీరేమన్నా అనేసి అంటే అవినాష్, మీ బిహేవియర్ నాకు బాధేసింది, అమ్మాయిలకి దెబ్బలు తగిలాయి. పృథ్వీ తన స్లాంగ్లో అందరికీ దెబ్బలు తగిలాయి. అవినాష్, నాకు అనిపించింది. పృథ్వీ, ఎలా? అవినాష్, అంటే నేను మాట్లాడేది ఓకే మీరు స్లాంగ్లో అర్థమైపోయింది, నా మైండ్కి అనిపించింది భయ్యా. అదే ఎలా అనిపించింది అంటున్నా, టాస్క్లో ఒకటే ఆడుతున్నారు, ఇంకేం చేయాలి మీకే తెలియాలి, నీ ప్రకారం చెప్పు ఏం చేయాలో. గేమ్ అంటే అగ్రెసివ్ ఒకటే కాదు భయ్యా. సరే ఏం చేయాలి చెప్పు, నువ్వు ఏం చేయడానికి వచ్చావు? నేను విన్ అవ్వడానికి వచ్చా,
అన్నాడు పృథ్వీ. అంటే అవినాష్ వచ్చి సరే విన్నావు అయితే అన్నాడు. ఏంది అదేం డిఫెన్సివ్, అసలు డిఫెన్సివ్ యాడుంది దాంట్లో స్వామి, ఏమన్నా ఉందా స్వామి, నదికి పోలీదా మదిలో నీ వండగా, అంటగా కాదు ఉండగా, మదిలో నీ ఉండగా నదికి నేనెందుకు పోతా అని మారిగా ఉండింది. సంబంధమే లేదు కదా, నాకు కూడా మెంటలు ఎక్కేది వాళ్ళ నామినేషన్స్ చూసి ఇట్లే. దాని తర్వాత పృథ్వీ సరే ఏం చేయాలి చెప్పు, నువ్వు చెప్పు ఏం చేయాలో అనేసి అంటే అది నీకే తెలియాలి భయ్యా, నువ్వు చెప్పు భయ్యా నీకేం చేయాలనేసింది. అంటే ఎంటర్టైన్మెంట్ చేయి. ఎంటర్టైన్మెంట్ అంటే అది నీకే తెలియాలి, టాస్క్ అంటేనే ఎంటర్టైన్మెంట్. సరే నీ ఇష్టం భయ్యా, నా మనసులో ఉండేది చెప్పా అంతే. ఇంకా అవినాష్ దగ్గర లేవు మాటలు, పృథ్వీ అంత గట్టిగా ఇచ్చి పడేశాడు అవినాష్కి. దాని తర్వాత అవి సెకండ్ నామినేషన్ యష్మిన్ చేసినాడు. మంచి మంచి పాయింట్స్, మంచి డిఫెన్సివ్ స్కిల్స్. కన్ఫెషన్ రూమ్లో ఫుడ్ మ్యాటర్ మనీకి ఇచ్చుండొచ్చు అనేసి అనిపించింది అన్నాడు. అది అవినాష్ ఒపీనియన్, ఇవ్వకపోయింది యష్మి ఒపీనియన్. యష్మి ఒపీనియన్ని మనం క్వశ్చన్ చేసే రైటే లేదు, బికాస్ ఇట్స్ హర్ ఒపీనియన్. తను ఎవరికి ఫుడ్ ఇవ్వాలనేసి కూడా మనం డిసైడ్ చేసుకోకూడదు. దాని తర్వాత అందరూ మణికంఠాన్ని కన్సెంట్ చేసింది మీరు చూడలేదా అనేసి అన్నారు. కానీ ఆయన ఎప్పుడు భార్య పిల్లలు అంటారనేసి మీరే అన్నారు కదా, సో ఆ ఫుడ్ ఇచ్చేసి ఉంటే తనకు అలా అనిపించుండేది కాదు కదా, సో మీరే అంటా ఉన్నారు ఆయన భార్య పిల్లలు అంటా ఉన్నారు అనేసి, సో ఆ ఫుడ్ ఇచ్చేసి ఉండొచ్చు కదా అని చెప్పేసి అన్నాడు. అండ్ నెక్స్ట్ టార్గెట్ నువ్వే అనేసి అంటారు. ఆ నెక్స్ట్ వీక్ గేమ్ ఎలా ఉందో చూడకుండా నెక్స్ట్ టార్గెట్ నువ్వే అనేసి అంటారు. అండ్ మీ బిహేవియర్ కూడా ఆ క్లాప్స్ కొట్టడం అదంతా ఇప్పుడే చేశారు కదా అది అనేసి అంటే, యష్మి వచ్చే రోజు మనీకి ఒక స్వెటర్ ఇచ్చి పంపించారు. ఇది నేను హరితేజ కూడా చెప్దాం అనుకున్నా. సో ఆల్రెడీ వాళ్ళ అమ్మ స్వెటర్ ఇచ్చి పంపించారు కాబట్టి ఆయన ఒక స్ట్రెంగ్త్ ఉంది అది, సో నిఖిల్కి ఏమీ లేదు, సో కన్సర్న్ చూపించి ఉండాల్సింది అనేసి నాకు అనిపించింది అనేసి అనేది. మనీ స్ట్రాంగ్ అవుతున్నారు అనేసి అంటే అవినాష్ మీరేగా చాలాసార్లు వీక్ అన్నారు. యా ఫిజికల్ వేరు ఎమోషన్ వేరు, నేను ఎమోషన్స్ గురించి మాట్లాడుతున్నా. అవినాష్ సూపర్ పాయింట్, ఎమోషన్స్ సరిగ్గా లేకపోతేనే ఫిజికల్గా వీక్ అయిపోతారు. యష్మి నేను ఎప్పుడు నా పర్సనల్ పాయింట్స్ తీసి నామినేషన్ చేయాలి, ఇది కదరా డావంటే పర్సనల్ పాయింట్స్ తీసి నామినేట్ చేయలేదా, నువ్వు నా హార్ట్ బ్రేక్ చేసావు మనీ, నా ఫ్రెండ్షిప్ బ్రేక్ చేసావు, నా ట్రస్ట్ బ్రేక్ చేసావు అనేది పర్సనల్ పాయింటా గేమ్ వైజ్ పాయింటా? ఇక్కడే ఫ్లిప్పింగ్ స్టార్ అని చెప్పింది, మొత్తం ఫ్లిప్ సమయానికి దగ్గర ఫ్లిప్ చేస్తూ ఉంటుంది యష్మి, అక్కడే ఫ్లిప్ అనిపించింది. ఆ నామినేషన్స్ వదిలేసే నార్మల్గా తిట్టుకుంటూ తిరిగే గ్రడ్జ్, ఆ నామినేషన్స్ వదిలేసి నార్మల్గా నేను తిట్టుకుంటూ తిరిగితే గ్రడ్జ్ అవుతుంది అనేసి అంటే అవినాష్ గ్రడ్జ్ లేకపోతే మరి అదెందుకు చేశారు, ఇట్లా క్లాప్స్ కొట్టి సూపర్ అన్నావు కదా అదెందుకు చేసావు అని చెప్పేసి ఇమిటేట్ చేసి అడిగాడు. కరెక్టే, మళ్ళీ కరెక్టే అడిగాడు. ఇక్కడ ప్రాపర్గా డిఫెండ్ చేసుకున్నాడు, అక్కడ ఎందుకు డిఫెండ్ చేసుకోలేకపోయినాడు నాకు అర్థం కాలే. అనుకోని ఉంటాడు అవినాష్ అనవసరంగా నామినేట్ చేసిన పృథ్వీని అని. దాని తర్వాత యష్మి అది ఎందుకు చేశారంటే ఎవరు మనీని కరెక్ట్ పాయింట్తో చేస్తారో అని వెయిట్ చేస్తూ ఉన్నా, తేజ చెప్పగానే నాకు ఇంప్రెస్ అయింది, మేబీ నేను రాంగ్ ఏమో నాకు తెలియదు అనేసి అంటుంది. యష్మికి తప్పులు చేసే ప్రతిసారి నేను తప్పులు చేస్తా ఉన్నా అనేసి తెలుసు, కానీ నేను రాంగ్ ఏమో నాకు తెలియదు బట్ నాకు అట్లా అనిపించింది అనేసి అంటుంది. ప్రేరణ విషయంలో కూడా అంతే, తన సంచాలకుగా అలా చేయడం నాకు తెలీదు, నేను రాంగ్ అన్నానేమో నాకు తెలీదు బట్ నాకు అలా చేయడం బాధ అనిపించింది అనేసి అనింది. అవినాష్ మనీని ఎవరు నామినేట్ చేస్తారో అని వెయిట్ చేస్తా ఉన్నావు కదా, మరి అది గ్రడ్జ్ కాదా అనేసి అన్నాడు. మళ్ళీ ప్రాపర్ పాయింట్, సూపర్ కౌంటర్ అనేసి అనిపిస్తుంది. యష్మి యాజ్ అ ఫ్రెండ్గా నేను ఆయన్ని కన్సోల్ చేశా, బట్ నామినేషన్స్కి వచ్చేసరికి ఆయన ఎప్పుడు అది కన్సిడర్ చేయలేదు, సో నాకు అనిపించింది గేమ్ అంటే గేమ్ లాగా ఉండు, ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ లాగా ఉండు, రెండు కలపకు అని చెప్పేసి నాకు చెప్పాలనిపించింది అనేసి అన్నాడు. అవినాష్ కొన్నిసార్లు మీ ఎక్స్ప్రెషన్స్ కూడా ఏంటి అమ్మాయి చూడ్డానికి ఇంత అందంగా ఉంటుంది కదా, చేసేది మాత్రం ఇట్లా చేస్తుంది అనేసి అనిపిస్తుంది అనేసి అంటే ఓకే నేను మార్చుకుంటా నెక్స్ట్ టైం అని చెప్పేసి అనేది యష్మి. మణికంఠ యష్మి 1 minute నేను నీతో మాట్లాడాలని నామినేషన్స్ అయినాక. సీత వచ్చి మళ్ళీ మాట్లాడతాం ప్లీజ్ అనేసి అనింది. యష్మి రాంగ్ అయితే ముందుకు వస్తావు, నీకు చేసిన మంచి మాత్రం మాట్లాడావు కదా, నీకు నేను మంచి గురించి మాట్లాడితే దాని గురించి నువ్వు స్టాండ్ తీసుకోవు, రాంగ్ చేస్తే మాత్రం మాట్లాడతావు అనేసి అనింది. దాని తర్వాత యష్మి, విష్ణుప్రియ, సీత, పృథ్వీ నామినేటెడ్. ఇంతసేపు రాయల్స్ చేశారు, ఇప్పుడు ఓజీ క్లాన్ వాళ్ళు చేయండి అనేసి అన్నారు. దీనిలో నేను ప్రాపర్ రివ్యూ, ప్రాపర్గా లైవ్ మొత్తం జరిగిన 1 hour డిస్కషన్లో ఏం జరిగింది అని చెప్పేసి ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నాను, ఆ వీడియోలో చూడండి నేను ఏమేమి చెప్పినాను అనేసి. ఇప్పుడు నాకు సింపుల్గా చెప్పేస్తాను. సో నామినేషన్ షీల్డ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వచ్చు. ఒకవేళ నామినేషన్ షీల్డ్ ఉండే వాళ్ళని కానీ నామినేట్ చేయాలి అనేసి అంటే అప్పుడు బిగ్ బాస్కి 1 lakh అదే ఆ విన్నర్ అమౌంట్ నుంచి 1 lakh పోతుంది అనేసి. తేజ వచ్చి వాళ్ళ క్లాన్తో కూర్చొని మీరు గెలుచుకున్నారు కదా మీరే అనుకోండి అనేసి అన్నాడు. నబీల్ వచ్చి గౌతమ్ పేరు చెప్పినాడు. ఫస్ట్ లెటర్ చదువుతా ఉంటే ఆగమాగం అయిపోయినాడు. ఆయన పేపర్ తీసుకుని నేను చదివితే నువ్వు రూల్స్ చెప్పు అది ఇది అనేసి అన్నాడు. ప్రతి దాంట్లో దూరుతూ ఉంటాడు, అన్నిట్లో నేనే ఎంతూజియాజం, నేనే చదువుకున్నా, నేనే పర్ఫెక్ట్ అన్నట్టు ఉంటాడు, నాకు అది నచ్చలేదు అనేసి అంటే గౌతమ్ వచ్చి వాళ్ళ దాంట్లో ఇమ్యూనిటీ షీల్డ్ కూడా యూస్ చేయొచ్చు మీరు కావాలంటే అనేసి చెప్పుంటాడు అనమాట. అంటే మీకు ఇమ్యూనిటీ ఆ పిల్లడు గంగవ్వకి అవినాష్కి వీళ్ళిద్దరికి ఇమ్యూనిటీ షీల్డ్ ఉంది కాబట్టి ఒకవేళ మీరు నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వాలంటే మీరు ఇమ్యూనిటీ షీల్డ్ యూస్ చేయొచ్చు అనేసి చెప్తాడు. నాకు తెలిసి ఒకవేళ గంగవ్వని మెహబూబ్నో గంగవ్వని ఎలిమినేట్ అయ్యే వాళ్ళను లీస్ట్లో పెడతారు. ఇమ్యూనిటీ షీల్డ్ యూస్ చేసుకోవాలంటే యూస్ చేసుకోవచ్చు అంటే నాకు తెలిసి గంగవ్వ యూస్ చేసుకుంటుంది.
ఈ వారం. నబీల్ వచ్చి గంగవ్వ కూడా మనం చెప్పొచ్చు మనం ఫుడ్ బెంట్ గురించి ఆలోచించామనేసి. అంటే గౌతమ్ నాకు నైనికి ఇవ్వాలని ఉంది షీల్డ్, ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా తను ఫస్ట్ వెళ్ళిపోయింది కదా అనేసి అన్నాడు. ఇక్కడ స్టార్ట్ అయిందనమాట నైనికి ఇవ్వాలి అనే డిస్కషన్. అప్పటిదాకా ఏమేమి డిస్కషన్ జరిగింది ఏంటి అనేసి మీరే చూడండి. సీత వచ్చి నేను నైని నామినేట్ చేద్దామనేసి అనుకుంటున్నాను, ఎందుకంటే కావాలనే గొడవపడడానికి ట్రై చేసింది. నిఖిల్ కూడా ఇండైరెక్ట్ గా గోకడం, ఇండైరెక్ట్ గా సర్కాస్టిక్ గా చేయడం చేస్తుంది నైని అని చెప్పేసి నైని గురించే మాట్లాడాలని అనుకుంటున్నాను నేనైతే. బట్ ఆ టైంలో రోహిణిని చూపించారు కాబట్టి రోహిణి కూడా అయి ఉండొచ్చు అనుకుంటున్నా. దాని తర్వాత రోహిణి వచ్చి ఆల్రెడీ ఒకసారి అయింది కదా నీకు, అది నేను రిస్క్ అనేసి చెప్పట్లేదు బట్ నీకు ఇవ్వాలనిపిస్తుంది అనేసి అనేది. పండు వచ్చి అదే నైని వచ్చి నాకు స్వీట్ అనిపిస్తుంది, మీరంతా నా కోసం ఆలోచించడం నాకు చాలా స్వీట్ అనిపిస్తుంది అనేసి అనేది. హరితేజ్ వచ్చి పవర్ ఉన్నప్పుడు మేము ఇవంతా చేయగలుగుతాము అనేసి అంటే మెహబూబ్ కూడా పవర్ ఉన్నప్పుడే మనం ఊహించుకోవాలి అనేసి అన్నాడు. మణికంఠ వచ్చి మెహబూబ్ పేరు చెప్పినాడు. అతనికి చాలా తెలివి ఉంది, ఫిజికల్గా కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి, సో నెక్స్ట్ వీక్ మనకు ఒక అడ్వాంటేజ్ రావాలంటే మనం మెహబూబ్ని నామినేట్ చేయాలి అనేసి అంటా ఉన్నాడు. మణికంఠ వచ్చి ఇంకోటి టేస్టీ తేజ పేరు చెప్పాడు. అందరితో మాట్లాడాను బట్ నేను టేస్టీ తేజతో కలవలేకపోయా, సో టేస్టీ తేజ అని చెప్పేసి అన్నాడు. సీత వచ్చి మెహబూబ్ సేఫ్గా నామినేట్ చేస్తున్నట్టుంది, మనం వెల్కమింగ్గా లేనప్పుడు ఆయన వచ్చి మనతో మాట్లాడచ్చు కదా, అప్పుడు ఆయన కూడా వెల్కమింగ్గా లేనట్టే కదా అనేసి అంటే యష్మి కూడా అనేసి ఒప్పుకునింది. రోహిణి వచ్చి నైనికి హార్ట్ఫుల్గా ఇస్తున్నాము, గంగవదే కొంచెం నాకు నైనికి హార్ట్ఫుల్గా ఇవ్వాలని ఉంది షీల్డ్, బట్ గంగవదే కొంచెం తేడా కొడుతుంది అనేసి అనింది. దాని తర్వాత అందరి నైని అనుకున్నారు, సో నైని లేకపోతే మెహబూబ్ అనేసి అనుకున్నారు, ఎందుకంటే ఫస్ట్ నైని అనేసి అనుకున్నారు. అందరూ నైని గంగవ్వని నామినేట్ చేద్దామనేసి బయటకు వచ్చినారు. వాళ్ళు మాటలు మార్చడం కూడా జరిగింది, అదంతా ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి మొత్తం వీడియోలో చూడండి నీట్గా, ఎందుకంటే ఇప్పుడు ఆ పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా 40 నిమిషాలు పోతుంది రివ్యూ. సో వాళ్ళు వచ్చి ఫస్ట్ నైనిని గంగవ్వని నామినేట్ చేద్దాం అనుకున్నారు, బట్ తర్వాత త్రుటిలో తప్పిన ప్రమాదం ఈ ప్లెక్స్ షీల్డ్ వచ్చింది అండ్ మెహబూబ్కి నామినేట్ చేద్దాం అనుకున్నారు, ఎందుకంటే సెకండ్ ఆప్షన్ మెహబూబ్ ఉంది కాబట్టి. సో మెహబూబ్ని నామినేట్ చేశారు ఓజీ క్లాన్ వాళ్ళు, అని ఇంకొకటి గంగవ్వకి ఇచ్చారు. దానికి నబీల్ చెప్పిన రీజన్స్ కూడా బాగానే ఉంది. ఎక్కువ మంది మెహబూబ్ అనుకుంటున్నారు, ఎందుకంటే మా వాళ్ళు మంచిగానే వెల్కమ్ చేశారు, జస్ట్ బాయ్స్తోనే మెహబూబ్ ఉంటున్నాడు, అమ్మాయిలతో అంతగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఇంకా గట్టి రీజన్స్ చెప్పి నామినేట్ చేసి ఉండొచ్చు కదా బయట నుంచి వచ్చినప్పుడు, ఇవన్నీ సుత్తి రీజన్స్ అనిపించింది అని చెప్పేసి నబీల్ అన్నాడు. గంగవ్వ వచ్చి అక్క నువ్వు ఇంట్లో ఉన్నావంటే నాకు, నువ్వు ఇంట్లోనే ఉంటావని నాకు చాలా గట్టి నమ్మకం ఉంది అని చెప్పేసి నామినేట్ చేసి, ఈవినింగ్ కూడా నీకు చాయ్ ఇచ్చినారు, మార్నింగ్ కూడా చాయ్ ఇచ్చినారు, అయినా నువ్వు పాలు ఇవ్వలేదు అనేసి అన్నావు. ఫస్ట్ నుండి మేము ఆడిన ఆట అంతా బెడ్ల కోసము, ఈ ఫుడ్ కోసము, చక్కెర పాలు అవన్నీ మేము కష్టపడి గెలుచుకున్నవే, మీరు ఇవ్వలేదు అనేసి అంటే నాకు బాధేసింది అని చెప్పేసి అన్నాడు అనమాట. దాని తర్వాత మెహబూబ్ వచ్చి నేను నా లైఫ్లో ఫస్ట్ లేడీస్తో మాట్లాడేటప్పుడు వాళ్ళకి కంఫర్ట్ ఇస్తా, వాళ్ళు మాట్లాడాలి అనుకున్నప్పుడే మాట్లాడతా, నేను వాళ్ళని ఇబ్బంది పెట్టను అనేసి అంటే సీత మేము కూడా అంతే, మీరు కూడా మాతో వచ్చి మాట్లాడాలని చూడలేదు కదా అనేసి అంటే మెహబూబ్ వచ్చి నేను అట్లీస్ట్ ట్రై చేశా అనేసి అన్నాడు. యష్మి వచ్చి నేను సీతనే కాదు అమ్మాయిలు ఇక్కడ అందరూ ఉన్నారు అని అందరూ కలిసి డిసైడ్ చేసుకున్నాను నీ పేరు అని చెప్పేసి అనింది. దాని తర్వాత సీత వచ్చి మీరు ఏ పాయింట్ మీద మమ్మల్ని అనుకున్నారో మేము కూడా అదే పాయింట్ మీద మిమ్మల్ని నామినేట్ చేస్తున్నామని చెప్పేసి నామినేట్ చేశారు. దాని తర్వాత తేజ అంటా ఉన్నాడు నేను గంగవ్వకి రాదనే దాన్ని ఆలోచించి మిగతా దాంట్లో ఫిల్టర్ చేస్తా, మేము గంగవ్వకి రాదు ఇంకా నామినేషన్ అనేసి అనుకున్నాం, బట్ మీరు గంగవ్వకి తెలియకుండా నామినేట్ చేస్తారే అనేసి అన్నాడు. నిఖిల్ వచ్చి గంగవ్వ వేసిన నామినేషన్ కరెక్ట్ బట్ పర్సన్ రాంగ్ అనేసి అంటే తేజ ఆమెకు తెలియలే అందుకే మిస్ అయింటుంది, లేదు ఏం చేస్తాం వదిలే అనేసి అన్నాడు. గౌతమ్ వచ్చి యష్మితో చెప్తున్నాడు మణికంఠతో ఆయన సెన్సిటివ్ అనేసి తెలుసు కదా, ఎందుకు పెట్టుకుంటానో వదిలేయచ్చు కదా, అనవసరంగా నీ మీద పడతా ఉంది అని చెప్పి డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. అసలు గౌతమ్ అందరికి హింట్లు ఇచ్చేస్తున్నాడు అనిపిస్తుంది, ఆ హింట్ల వల్ల గేమ్ మారిపోతుందేమో అనిపిస్తుంది. దాని తర్వాత నువ్వు ఎక్కువ క్రియేట్ చేస్తుంటే గౌతమ్తో చాలా ఫైట్ అయిపోతుంది అనేసి అన్నాడు అనమాట. నబీల్ వచ్చి మేము మెజారిటీ వైజ్ వెళ్ళాం అనేసి అన్నాడు. మెహబూబ్ వచ్చి చేంజ్ చేస్తా అనేసి అన్నారు కదా అంటే నిఖిల్ వచ్చి లేదు ఫస్టే మీ పేర్లే ఉండింది అన్నాడు. అది కదా మాట మార్చేసేది, ఫస్ట్ అసలు మెహబూబ్ పేరే లేదు, మెహబూబ్ వాస్ దేర్ థర్డ్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ వాజ్ నైని, ఫస్ట్ ఆప్షన్ వాజ్ గంగవ్వ, సెకండ్ ఆప్షన్ వాజ్ నైని అండ్ థర్డ్ ఆప్షన్ వాజ్ మెహబూబ్. సో నైనికి షీల్డ్ వచ్చింది, నైని నామినేట్ చేయలేరు కాబట్టి మెహబూబ్ని నామినేట్ చేస్తున్నారు అంతే. దాని తర్వాత యష్మి వచ్చి చెప్తోంది మనీ దగ్గర ఏం మిస్టేక్ అయిందంటే తను ఏం మిస్టేక్ చేసినా కూడా నేను వెంటనే చెప్పాను, మిగతా వాళ్ళు చెప్పకుండా ఆలోచించారేమో అనేసి అంటే గౌతమ్ అన్నాడు హీఈస్ వెరీ ఎమోషనల్, నువ్వు నాతో అట్లా చేసింటే నేను అట్లా తీసుకుని ఉండను, బట్ ఆయన అలా కాదు కదా, పాస్ట్ అయితే చేంజ్ చేయలేము, ఇప్పటి నుంచి మారు అని చెప్పేసి అన్నాడు. మనీ వచ్చి అమ్మయ్య నేను సేవ్ అయిపోయి అది చాలు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట నబీల్ గ్యాంగ్తో. దాని తర్వాత గంగ వచ్చి అవినాష్తో చెప్తోంది నేను 4-5 సార్లు చూశాను ఈ క్లిప్, నాకు అర్థం కాకుండా పొద్దున అడగంగా ఇచ్చారు చాయి, నేను అడిగితే ఇచ్చారు, అది వచ్చి వాళ్ళే అడిగి నాకు ఇవ్వాలి కదా, నేను పెద్దదాన్ని కదా, ఇప్పుడు పాలు దాచుకున్నారు, ఇప్పుడు టాస్క్ అయినాక నాకు ఇవ్వడం కరెక్ట్ కాదు, ఆ టాస్క్ అయిపోయిన తర్వాత నన్ను నామినేట్ చేయడం కరెక్ట్ కాదు,
అనేసి అంటే అవినాష్ వచ్చి మార్నింగ్ ఇచ్చినారు అనేసి అన్నారు, మళ్ళీ ఈవినింగ్ ఇచ్చినారు అన్నారు కదా, వాళ్ళ పాయింట్ అదే. నీకు ఆకలిస్తే చెప్పు, ఎందుకంటే నువ్వు మందులు వేసుకోవాలి, అది వేసుకోవాలి, దాచుకోవద్దు అని చెప్పేసి అన్నాడు అనమాట. గంగవ్వ అసలు ఈ పెద్దోళ్ళందరికీ నాకేందో ఆదిత్య ఓంకి సేమ్ అదే ఉంది, నేను మీకన్నా 20 ఏళ్ళు పెద్ద, మీరు నాకు ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఈ రెస్పెక్ట్ ఇవ్వాలనేసి. గంగవ్వ కూడా సేమ్ అంతే, నేను పెద్దదాన్ని కదా, నాకు వీళ్ళు ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటా ఉంది. నాకు తెలిసి అందుకే పంపించినాను అనుకుంటా. దాని తర్వాత యష్మి చెప్తా ఉండింది అనమాట వాళ్ళ క్లాన్ వాళ్ళతో, నాకు మిల్క్ మ్యాటర్లో 2 నామినేషన్స్ పడ్డాయి, నేను తాగను అంటే వేరే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు అనేసి నాకు తెలీదు, ఎందుకంటే మనీ మిల్క్ తాగడని చెప్పేసి ఎవరితోనూ షేర్ చేసుకున్నానంట రాయల్ క్లాన్ వాళ్ళతో, అట్లా చేసుకోవచ్చు అని నాకు తెలియదు అనేసి అంటే గంగవ్వతో షేర్ చేసుకుందాం అనేసి ముందే అనుకున్నాం కదా, ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇస్తే కరెక్ట్ కాదు అని చెప్పేసి పృథ్వీ అంటా ఉన్నాడు. యష్మి వచ్చి మనీ ఇచ్చాడు కదా అదే నా ప్రాబ్లం అనేసి అంటే ప్రేరణ అనింది, ఇంకా మీట నో షేరింగ్ గంగవ్వకి తప్ప అని చెప్పేసి. పృథ్వీ వచ్చి నన్ను అడిగితే నేను ఇస్తానబ్బా నాకు తెలీదు అన్నట్టు అన్నాడు. దాని తర్వాత యష్మి వాళ్ళ క్లాన్కి చెప్తోంది, నేను ఎన్నిసార్లు మోటివేట్ చేసా అయినా బ్యాడ్ అనేసి. నిఖిల్ వచ్చి ఇక్కడ ఇష్యూ వద్దు మళ్ళీ మాట్లాడన్నా, అయినా ఇక్కడే మాట్లాడతాను అనేసి అన్నాడు. నెక్స్ట్ టైం మనము మనీని నామినేట్ చేయకుండా అవాయిడ్ చేయాలి, వాడికి అసలు ఫుటేజ్ ఇవ్వకూడదు అని చెప్పేసి అంటున్నారు. సో మణికంఠ వాళ్ళ క్లాన్తో మణికంఠనే కలవడబ్బా, మణికంఠనే ఓజీ క్లాన్తో కలవడు. రాయల్ క్లాన్ వచ్చిన తర్వాత నిజంగానే నాకు మణికంఠ కొంచెం మారినట్టు అనిపిస్తుంది, ఆ వైల్డ్ కార్డ్ సపోర్ట్ ఉందని మారినట్టు అనిపిస్తుంది నిజంగానే. దాని తర్వాత పృథ్వీ చెప్తున్నాడు, మనీ బిహేవియర్ మొత్తం మారిపోయింది, నేను నామినేషన్స్ టైంలో మనీ మాట్లాడుతుంటే నిఖిల్ మాట్లాడద్దు అన్నాడు, నేను మాట్లాడతా నా నామినేషన్స్ అనేసి అన్నాడు. గౌతమ్ వచ్చి మణికంఠ అని వెంటనే సైలెంట్ అయిపోయాడు అనేసి అంటే ప్రేరణ అనింది, సపోర్ట్ దొరికిందని బిల్డప్ కొడుతున్నాడు వాడు అని చెప్పేసి. మనం కూడా ఒకసారి బయట పాయింట్ ఆఫ్ వ్యూలో మణికంఠ అందరూ టార్గెట్ చేస్తున్నారు అనే ఇదిలో ఉన్నారు, అందరినీ టార్గెట్ చేయట్లేదు కదా అందరూ, మణికంఠను ఒకటే టార్గెట్ చేస్తున్నారంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మణికంఠను, అది వై షుడెంట్ వి అండర్స్టాండ్ దట్ పాయింట్ అని చెప్పేసి నాకు అనిపించింది. ఒకసారి ఒక కంటెస్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి వాట్ ఈస్ రాంగ్ అని చెప్పి. సేమ్ మా సీజన్లో కూడా ఇట్లే జరిగింది, మా అందరికీ ఇనాయా వచ్చి ఈ నామినేషన్స్లో అసలు మాట్లాడనివ్వదని చెప్పేసి చాలా కోపం ఉండేది. ఏంద్రా ఇనాయా అసలు మాట్లాడనివ్వదు ఎవరిని, అసలు మా పాయింటే మాకు పెట్టుకోవడానికి, మా డిఫెన్స్ చేసుకోవడానికి ఏది ఇవ్వదు అని చెప్పేసి మా అందరికీ కొంచెం కోపం ఉండేది ఇనాయా పైన. బట్ జనాలందరికీ పాపం ఇనాయా అందరు కలిసి ఇనాయా టార్గెట్ చేస్తున్నారు నాకు ఫీలింగ్ ఉండేది, అందరూ మా అండర్స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూడలే. దాని తర్వాత ఒక నోటీస్ వచ్చింది, ఓన్లీ లైట్స్ అవుట్ అయ్యేటప్పుడే బెడ్రూమ్స్ యూస్ చేయాలి, మార్నింగ్స్ కాదు, మెగా చిప్ చూసుకోవాలి ఇది అనేసి. నబీల్ వచ్చి స్టోర్ రూమ్ నుంచి ఆ పేపర్ తెచ్చుకున్నాడు అంటే గౌతమ్ లాక్కొని వెళ్ళిపోయినాడు, అదే నబీల్ చెప్తున్నాడు అనమాట. మళ్ళీ గౌతమ్ వచ్చి గుంజుకొని పోయినాడు అంటే ప్రేరణ వచ్చి చెప్పావా తనకి అనింది, అంటే లేదు నేను పాయింట్స్ నోట్ చేసుకుంటున్నా అని చెప్పేసి అన్నాడు అనమాట. దాని తర్వాత రేషన్ స్టార్ట్ అవుతుంది, సో రేషన్ మొత్తం పెట్టాలి స్టోర్ రూమ్లో, అది కూడా గౌతమే చదివినాడు అనమాట. దాని తర్వాత ఓజీ క్లాన్లో ఎవరైనా చూస్ చేసుకోండి లోపలిపై వస్తువులు తెచ్చుకునేది ఎందుకంటే మణికంఠ నేను వస్తాను అనేసి అంటే లేదు నేను నిఖిల్ని చూస్ చేసుకుంటే, ఎందుకంటే నిఖిల్కి ఆల్రెడీ 4 వీక్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అనేసి అన్నాడు. కరెక్టే. అండ్ ఫాస్టెస్ట్గా తెచ్చినారు నబీల్ నిఖిల్, వీళ్ళిద్దరు చాలా ఫాస్ట్గా తెచ్చినారు, కానీ ఉప్పు టొమాటోస్ మర్చిపోయినారు. ఇది నేను లైవ్ చూస్తున్నాను, లైవ్లో వచ్చి ఉప్పు టొమాటోస్ మర్చిపోయినారు. అండ్ ఎట్లా డివైడ్ చేయాలి ఏంటి, లోపలికి వెళ్ళే ముందు ఏం చెప్పినారంటే ఈక్వల్గా డివైడ్ చేసుకుందాం అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత మొత్తం అంతా రేషన్ అంతా తెచ్చేసిన తర్వాత లోపలికి వెళ్ళి వీళ్ళు డిస్కషన్ చేసుకున్నారు అనమాట. ఆ డిస్కషన్ లైవ్లో జరిగింది, ఆ డిస్కషన్లో ఏమైందనేసి చెప్తా. సో ఆ డిస్కషన్లో ఏమైందంటే నబీల్ సీత ఇద్దరు ఈక్వల్గా ఇచ్చేద్దాము, ఆడ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఒకవేళ 7 ప్యాకెట్లు ఉంటే వాళ్ళకి 3 ప్యాకెట్లు ఇచ్చి మనం 4 ప్యాకెట్ల లాగా పెట్టుకుందాము, మిగిలిందంతా ఈక్వల్గా డివైడ్ చేద్దాము అనేసి అంటే అప్పుడు ప్రేరణ ఒక పాయింట్ చెప్పింది, సూపర్ పాయింట్ అనిపించింది నాకు అది. వాళ్ళకు ఆల్రెడీ ఇమ్యూనిటీ షీల్డ్ వచ్చింది, నామినేషన్ షీల్డ్ వచ్చింది, సో అది వాళ్ళకు వచ్చిన అడ్వాంటేజ్, సో వాళ్ళ అడ్వాంటేజ్ని యూజ్ చేసుకుంటున్నారు, మనకు అడ్వాంటేజ్లో తలపెట్టేదానికి ఛాన్సే లేదు. అండ్ మనకి రేషను బెడ్ మనకే వచ్చినప్పుడు మనం ఎందుకు అడ్వాంటేజ్ని యూజ్ చేసుకోకూడదు, వాళ్ళకి సరిపడా ఫుడ్ వాళ్ళకి ఇవ్వాలి, మనం ఎక్స్ట్రా ఫుడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ వీక్ నుంచి ఫుడ్ కోసం ఎంత గొడవపడ్డాము, ఈ 5 వారాలు మనం ఫుడ్ లేకుండా ఎంత కష్టపడ్డాము అది మనకు తెలుసు కదా. సో వాళ్ళకి రాగానే వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అయిపోయి వాళ్ళకి ఈక్వల్ ఫుడ్ ఇవ్వకూడదు, నార్మల్గా మనకి ఎంత సరిపోతుందో అంత పెట్టుకొని మిగిలింది వాళ్ళకి ఇద్దాము అని చెప్పేసి అంటే యష్మి వచ్చి అలా వద్దురా మనం ఆల్రెడీ చెప్పేసాం కదా ఈక్వల్గా ఇస్తామని చెప్పేసి అనింది. విష్ణుప్రియ కూడా ప్రేరణ పాయింట్లోనే ఉండిందనమాట స్టాండర్డ్గా, బికాజ్ కరెక్ట్గానే చెప్పినారు వాళ్ళిద్దరు. నాకు ఆ పాయింట్ కరెక్ట్ అనిపించింది, అప్పటి వరకు వీళ్ళు ఈక్వల్గా షేర్ చేయట్లేదు ఏంటి అనే ఒక ఫీలింగ్ ఉంది, కానీ ప్రేరణ ఈ పాయింట్ చెప్పినప్పుడు కరెక్ట్గానే అనిపించింది. వాళ్ళకి ఆల్రెడీ షీల్డ్, ఇమ్యూనిటీ షీల్డ్ అది ఇది వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చేసినాయి, సో వీళ్ళకి అడ్వాంటేజ్ రావాలి అంటే వీళ్ళకి ఆల్రెడీ ఉండే అడ్వాంటేజ్ని యూజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే నిజంగా చెప్పాలంటే 4 ప్యాకెట్లు చికెన్ 2 ప్యాకెట్లు మటన్ తెచ్చుకున్నారు, వాళ్ళు ఈక్వల్గా షేర్ చేస్తున్నారు, కానీ చికెన్లు మటన్లు వీళ్ళే ఎక్కువ పెట్టుకోండొచ్చు నాకు అనిపించింది అట్లా. ఇంకా ఎందుకంటే ఈ ఓజీ క్లాన్ వాళ్ళు వచ్చిన ఫస్ట్ 5 వీక్స్ ఫుడ్ లేకుండా అది లేకుండా ప్రతి ఒక్కటి కష్టపడి తెచ్చుకున్నారు. ఈ రాయల్ క్లాన్ వచ్చిన వెంటనే వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ వీళ్ళు మంచోళ్ళు కాబట్టి ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి నాకు అనిపించింది. ఆ పాయింట్లో నేను ఉంటే ఎంత బాగుండేది అనిపించింది.
దాని తర్వాత బిగ్ బాస్ వచ్చి జీవితంలో ఉప్పు చాలా ఇంపార్టెంట్, నబీల్ తీసుకొని దాని రాని వల్ల ఉప్పుని పొందాలంటే ఉప్పుకి 50,000 అనేసి అన్నారు, మీకు తీసుకున్న ఉప్పు ప్యాకెట్ బట్టి విన్నర్ ప్రైజ్ మనీ పడిపోతుంది అనేసి అన్నారు. నబీలు నిఖిల్ ఇద్దరు పోయి కెమెరాల దగ్గర అడుకుంటాను, బిగ్ బాస్ మేము చికెన్ ప్యాకెట్లు అన్నీ ఇచ్చేస్తాం బిగ్ బాస్, మాకు లగ్జరీ మాకు ఉప్పు ప్యాకెట్ ఇవ్వండి అని చెప్పేసి. దాని తర్వాత ఏమైందంటే ఇక్కడ నబీల్ వచ్చి కొంచెం తెలివిగా నేను ఒక ప్యాకెట్ ఉప్పు చాలా అనేసి అనుకుంటున్నాను, నేను ఆల్రెడీ 50,000 గెలిచిచ్చాను కాబట్టి ఒక టాస్క్కి అని. అంటే నబీలు ముందు జాగ్రత్తగానే, నబీలు చాలా స్ట్రాటజికల్ చాలా స్ట్రాటజీతో అన్నాడు. నెక్స్ట్ వీక్లో నేను ఈ ఉప్పు ప్యాకెట్ వల్ల 50,000 విన్నింగ్ అమౌంట్లో తగ్గిందనేసి నా మీద నామినేషన్స్ పడకూడదు, సో ఆ 50,000 నేనే తెచ్చిచ్చినాను, ఫస్ట్లో నేను క్లాన్కి 50,000 తెచ్చిచ్చినాను కదా, సో ఆ ఉప్పు ప్యాకెట్ ఒక ఉప్పు ప్యాకెట్ చాలు అనేసి అనుకుంటున్నాను అని చెప్పేసి ఎవరెవరికి ఒక ఉప్పు ప్యాకెట్ కావాలనేసి హ్యాండ్ రైజ్, ఎవరెవరికి 2 కావాలనేసి హ్యాండ్ రైజ్, ఒక ప్యాకెట్ చాలు అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒక ప్యాకెటే వచ్చింది. నైని అంటా ఉంది సరిపోదు ఇది అసలు సరిపోదు, 1 kg వచ్చినా కూడా సరిపోదు అంటుంది. నాకు తెలిసి వారంలో 1 kg ఉప్పు సరిపోదా ఏమో, నేను ఎప్పుడు ఆ రేషన్ టీంలో కానీ బిగ్ బాస్ ఉండేటప్పుడు కూడా కిచెన్లో కానీ రేషన్లో కానీ లేదు, నేను బాత్రూంలోనే ఉన్నాను, బాత్రూంలో కడుక్కుంటా ఉన్నాను, సో నాకు తెలియదు. దాని తర్వాత ఇక్కడ తేజ గొడవ కూడా ఒకటి జరిగింది అనమాట. ఏం జరిగిందంటే ఈ రేషన్ అంతా డివైడ్ చేయక ముందు వీళ్ళందరూ లోపల కూర్చొని డిస్కస్ చేసేటప్పుడు బయట తేజ వచ్చి ఒక పల్పి ఆరెంజ్ తాగేస్తున్నాడు. వీళ్ళందరిని అడిగినాడంట ఒక తాగనా అని చెప్పేసి, వాళ్ళ రాయల్ క్లాన్ వాళ్ళని అడిగితే వద్దొద్దు తాగద్దు అనేసి అన్నారంట వాళ్ళు. అయినా కూడా తేజ తాగేసి హరితేజ ఉండి ఎందుకు తేజ ఎందుకు తాగావు అనేసి అంటే ఫస్ట్ నాకు తలనొప్పి ఉంది అన్నాడు. దాని తర్వాత నాకు తాగాలనిపించింది అబ్బా దాహం వేస్తుంది అన్నాడు. దాని తర్వాత అయ్యా నా బాటిల్ నా ఇష్టం అబ్బా వాళ్ళు ఎట్లా మనకి రివైజ్ చేస్తారు అని చెప్పేసి 3 పాయింట్లు చెప్పినాడు. దానికి హరితేజ ఉండి ఒక్కదాని మీద నువ్వు స్టిక్ అయ్యి ఉండు, నువ్వు అక్కడొక మాట మాట్లాడి ఇక్కడొక మాట మాట్లాడి నీకు నచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అవ్వదు తేజ అనేసి చెప్పి మొత్తం వాళ్ళ క్లాన్ అంతా తేజ మీద పడినారు. నైని కూడా అంటా ఉంది అరే నువ్వు తాగాలనేసి ఉంటే నేను తాగుతా అనేసి చెప్పేసి తాగేసి ఉండాలి, తాగనని చెప్తే తాగనని చెప్పి ఉండాలి, అంతేగాని అక్కడ వచ్చి అందరినీ తాగాలా వద్దా అనేసి అడిగి తాగద్దు అనేసి చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు తాగేసి తలనొప్పి ఆ నొప్పి ఈ నొప్పి అంటే వర్కౌట్ కాదు అని చెప్పేసి అనింది. అక్కడ తేజ మీద అందరికి ఇరిటేషన్ వచ్చేసింది అనమాట. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి హరితేజతో హెడ్ఏక్ గా ఉంది టీ పెట్టు అన్నట్టు ఏదో చెప్పింది. వాళ్ళు టీ పెడుతుంటే మీరు హెడ్ఏక్ గా ఉన్న టీ ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు రుణపడి ఉంటా అట్లా అని తను ఎట్లా మాట్లాడుతుందో అట్లా మాడింది అనమాట. విష్ణుప్రియ వచ్చి బయటకు వెళ్ళి వాళ్ళ క్లాన్ అంటే యాక్చువల్లీ ఇది నేను లైవ్ లో చూడలేదు కాబట్టి ఎగ్జాక్ట్ కూడా నాకు అర్థం కాలేదు. విష్ణుప్రియ వచ్చి బయట వాళ్ళ చీఫ్ తో నాకు ఎమర్జెన్సీ ఉంది హెడ్ఏక్ వాళ్ళు టీ ఇస్తా అన్నారు, ఆ క్లాన్ వాళ్ళు నాకు టీ ఇస్తాను నేను తాగొచ్చు అంటే వద్దొద్దు వాళ్ళు ఆల్రెడీ చేసుకుంటున్నారు కదా నువ్వు ఓవెన్ లో పెట్టుకో 30 seconds పెట్టుకో చాలు అని చెప్పేసి సీత ఉండి యష్మి నువ్వు తనకు హెల్ప్ చేయని చెప్పేసి అంటే ఇద్దరు లోపలికి వెళ్ళారు. దాని తర్వాత అక్కడ ప్రేరణ వచ్చింది, ఏదో వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎన్నిసార్లు రివైండ్ చేసుకుని నాకు అర్థం కాలేదు, ఏదో మాట్లాడుతూ ఉంటే అట్లా ప్రేరణ ఏదో చెప్పేసి వెళ్ళిపోయింది. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి నాకు హెడ్ఏక్ వస్తుంది నీ బిహేవియర్ కరెక్టేనా ప్రేరణ, ఓవర్ రియాక్షన్ అనిపించింది. నిజంగానే అంత రియాక్షన్ అవసరం లేదు, అప్పుడు కూడా దోశ ఇట్లా వేసింది అనింది, దాన్ని కూడా ఎవరు పట్టించుకోలేదు, ఇప్పుడు కూడా అడ్డే సేమ్ నాకు హెడ్ఏక్ వస్తుంది బిహేవియర్ కరెక్టేనా ప్రేరణ నేను జస్ట్ టై కోసం వెళ్ళా ద వే యూ వెంట్ ఊరికే ఇష్యూ క్రియేట్ చేయకు అని చెప్పేసి ప్రేరణ అంటా ఉన్నింది. విష్ణుప్రియ వచ్చి నేను సైలెంట్గా ఉన్నానని చెప్పి నువ్వు వెళ్ళావు, నువ్వు ఇష్యూ క్రియేట్ చేస్తున్నావు, హూ టోల్ యూ ఐ మేడ్ యూ ఫీల్ బ్యాడ్ అని, హూ టోల్ యూ ఐ మేడ్ యూ బ్యాడ్ అని ప్రేరణ అసలు అరే అందరూ ఎందుకు అలా చెప్తుంది అంటే నువ్వు ఏం చెప్పకుండా వెళ్ళిపోయావు ఇంకేం చెప్పాలి అనేసి. దానికి ముందు సీన్ కట్ చేస్తున్నారు అనుకుంటా బిగ్ బాస్ వేయలేదు సరిగ్గా. ఎడిటర్ కొంచెం చూసుకో మాకు రివ్యూస్ కష్టంగా ఉన్నాయి ఒకవేళ నువ్వు వీడియోలు చూసేలా ఉంటే. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి చీఫ్ని అడగడానికి వెళ్ళా, ఇఫ్ చీఫ్ సేస్ ఎస్ నేను ఎస్ అని చెప్దాం అనుకున్నా, నా ఫ్రెండ్ని ఎందుకు బ్యాక్ చేయాలనుకుంటా ప్రేరణ సాగదీసి ఏందో అది తలకాయ నొప్పి ఉంది కాబట్టి అట్లా బిహేవ్ చేసిందా లేకపోతే ఏమని తెలియదు, అన్నిటికీ ఓవర్ రియాక్షన్ అనిపించింది. సీత వచ్చి ఇంక అయిపోయింది, సీత వచ్చి బయట కూర్చొని అవినాష్తో మెహబూబ్తో మాడుతూ ఉంది. వెంటనే నైని వస్తే అడుగుతున్నా సీజన్ 4 ఎలా ఉంది అని చెప్పేసి అనేసి అంటే ఆహా అవునా అనేసి అంటే నువ్వు ఫస్ట్ వీకే వెళ్ళిపోయావు కదా నిన్ను ఎవరెవరు నామినేట్ చేశారు అని సీత అడిగింది. అడిగితే ఒకటి తేజ ఇంకోటి ప్రశాంత్ ఇద్దరు నామినేట్ చేశారు అనేసి చెప్పి ప్రశాంత్ నన్ను పని చేయట్లేదు అని చెప్పేసి నామినేట్ చేశారు. దాని తర్వాత వాడే రిగ్రెట్ అయ్యాడు, సారీ నామినేట్ చేసిన దానికనేసి నా చుట్టూ తిరుగుతున్నాడు. తేజ నువ్వు 100% ఎఫర్ట్స్ పెట్టట్లేదని చెప్పా టాస్క్లో, నువ్వు ఆ ఎఫర్ట్స్ పెట్టట్లేదని చెప్పింది నాకు నచ్చలేదా అని చెప్పేసి రివెంజ్ నామినేషన్ చేశాడు అనేసి అంటే తేజ ఇస్ ఫేమస్ ఫర్ రివెంజ్ నామినేషన్స్ కదా అని చెప్పి సీత అనేది. యాక్చువల్లీ ఇది చాలా ఫన్నీగా పోతా ఉండింది అనమాట. ఫన్నీగా పోతా ఉంటే నైని వచ్చి నువ్వే మాటలు వెనక్కి తీసుకున్నావు ఒప్పేసుకో, నువ్వు నన్ను నామినేట్ చేసిన దానికి వెనక్కి తీసుకున్నావు అంటే తేజ వచ్చి
సడన్ గా ఎందుకో సీరియస్ అయిపోయినాడు. నువ్వు 100% ఇవ్వలే అన్నావు, నేను ఇంతవరకే వంగగలుగుతా, ఇదే నా 100%, ఇంతకన్నా వంగమంటే నేను వంగలేను నా బాడీకి, నా 100% నేను ఇస్తానే ఉన్నాను, ఆ రోజు నేను రివ్యూలు కూడా చూస్తాను, నిన్నే బండబూతులు తిట్టారు బయట అనేసినాడు. తేజ ఆ చనువుతో అన్నాడు, వాళ్ళు ఆల్రెడీ ఒక సీజన్లో ఉన్నారు, బయట కూడా చాలాసార్లు కలిసారు కాబట్టి మేబీ ఆ చనువుతో అని ఉండొచ్చు, అండ్ చాలా నార్మల్గా అంటే అది ఒక ఫన్నీగా పోయే కాన్వర్సేషన్. నైని నవ్వుకుంటూ అడుగుతా ఉన్నది. ఆ ఫన్నీగా పోయే కాన్వర్సేషన్ సడన్గా తేజ వచ్చి అట్లా సీరియస్గా రియాక్ట్ అయిపోయినాడు. అంత ఓవర్ సీరియస్గా కూడా అవ్వలే, ఓకే మీడియం సీరియస్గా రియాక్ట్ అయినాడు. ఒకసారి ఎపిసోడ్ చూడండి మీకే అర్థమవుతుంది. మీడియం సీరియస్గా రియాక్ట్ అయిన వెంటనే సీత ఉండి ఇది ఫన్నీ కాన్వర్సేషనే కదా, సీరియస్గా పోతుందా అనేసి సీత కూడా అర్థం కాలేదు, సడన్గా సీరియస్గా పోతుందా కాన్వర్సేషన్ అనేసి. ఎందుకంటే ఇట్ వాజ్ ఎ నార్మల్ కాన్వర్సేషన్, సడన్గా ఏమైంది అనేసి నాకు నిజంగా ఆ పాయింట్ అర్థం కాలేదు. నేను లైవ్ పెట్టుకున్నాను కాబట్టి రేపు మార్నింగ్ మీకు క్లియర్గా కూడా ఏమనేసి చెప్తాను. దాని తర్వాత అంత కొంతసేపు అయింది, వెంటనే నైని ఏడ్చేసింది, నేర్చేసింది. యాక్చువల్లీ తను నిజంగానే బిగ్ బాస్ ఎలిమినేట్ అయిన తర్వాత చాలా ట్రిగర్ అవుతా ఉంది. ఆ తర్వాత షీ గాట్ ఓవర్ ఇట్. అంటే ఇది ఒక ఫ్రెండ్ లాగా చెప్తున్నా, ఈ రివ్యూ నేను రెండు విధాలుగా చెప్తా. ఒకటి ఫ్రెండ్ లాగా చెప్తా. ఫస్ట్ తను నిజంగానే ట్రిగర్ అవుతా ఉంది తన ఎలిమినేషన్కి, బికాస్ ఆ టైంలోనే వాళ్ళ నాయన చచ్చిపోయినాడు. వాళ్ళ నాయన చచ్చిపోయిన తర్వాత దాని నుంచి డైవర్ట్ అవ్వలేని టైంలో బిగ్ బాస్ వచ్చింది. బిగ్ బాస్లో డైవర్ట్ అవుదాం అనుకునింది. సో బిగ్ బాస్లో డైవర్ట్ అవుదాం అనేసి అనుకుని తన 100% ఇచ్చినా కూడా ఫస్ట్ వీక్ నైని ఎందుకు ఎలిమినేట్ అయిందో మనకు తెలీదు. నాకు కూడా బజ్కి పోయేంత వరకు వేరే పేరు చెప్పినారు. బజ్కి పోయిన వెంటనే ఐ మీన్ ఆ మేకప్ చేసుకునే టైంలో నైని ఎలిమినేటెడ్ అనేసి చెప్పినారు. అప్పటికప్పుడు మేము క్వశ్చన్స్ కూడా రాసుకున్నాం. సో నోబడీ నోస్ ద రీజన్ బిహైండ్ హర్ ఎలిమినేషన్. సో ఏమిరా అంటే ఆ ఎలిమినేషన్ తర్వాత తను దాని నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టింది. నాకు కూడా ఇన్ఫ్యాక్ట్ నా ఎలిమినేషన్ కూడా ఇట్ టుక్ మీ 1 year టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎప్పుడైనా సడన్గా కూర్చొని అట్లా బిగ్ బాస్ చూస్తాను, ఆ ఎలిమినేషన్ ఎపిసోడ్ చూస్తే నాకు ఇప్పటికీ నమ్ముతారో నమ్మరో, ఇప్పటికీ ఈ రోజుకి నా ఎలిమినేషన్ ఎపిసోడ్ కానీ నేను కొంచెం బ్యాడ్ మూడ్లో ఉండేటప్పుడు ఓపెన్ చేసి చూస్తానంటే బడబడబడ కారిపోతా ఉంటాయి నాకు నీళ్ళు. మీకు ఎవరికైనా ఇంకా నా ఎలిమినేషన్ ఎపిసోడ్ చూస్తే ఏడుపు వస్తుందా అని చెప్పేసి కమెంట్ బాక్స్ కామెంట్ చేయండి. ఓకే, సో ఆ పాయింట్లో ఏమనిపిస్తుంది అంటే ఒక ఫ్రెండ్గా షీ గాట్ ట్రిగర్డ్, దట్స్ వై షీ క్రైడ్. బట్ ఒక రివ్యూవర్గా చెప్పాలంటే సీత తనకి మధ్యలోనే ఈ కాన్వర్సేషన్ జరుగుతూ ఉంది. ఆ కాన్వర్సేషన్లో నైని ఏడ్చింది. బట్ ఇదే నైని నిన్ననే సీతను నామినేట్ చేసింది. నీకు క్రైయింగ్ తప్ప వేరే ఎమోషన్స్ కనిపించట్లేదు, నువ్వు ఒక క్రై బేబీ లాగా కనిపిస్తూ ఉన్నావు, స్ట్రాంగ్గా ఉండట్లేదు అని చెప్పేసి నామినేట్ చేసింది. సీతని క్రై బేబీ అనేసి చెప్పి నామినేట్ చేసిన నైని ఈ రోజు క్రై బేబీ లాగా ఏడ్చింది అని చెప్పేసి నాకు అనిపించింది. దట్ ఈస్ అ రివ్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ మేబీ దానికి ట్రిగర్ అయిందేమో అనేసి అనిపించింది. సో క్రై బేబీ అని సీత అనేసి సీత పక్కనే ఉండి ఏడవడం సీతకు కూడా మైండ్లో అనిపించుంటుంది. సో నెక్స్ట్ వీక్ నామినేషన్స్ ఏదైనా ఉంటే సీత నైనిని ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తుందేమో అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సీత పాయింట్స్ పట్టుకుంటుంది కాబట్టి. ఈ లోపల సీత ఎలిమినేట్ అయితే చెప్పలేము, కానీ ఐ డోంట్ థింక్ సీత విల్ బి ఎలిమినేటెడ్. నాకు ఎందుకో మెహబూబ్ మీద ట్రిగర్ కొడుతుంది. ఎందుకంటే మెహబూబ్ ఈజ్ అ వైల్డ్ కార్డ్. మెహబూబ్కి ఇంకా ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వాలంటే టైం పడుతుంది. ప్రాపర్గా తను ఏంటి అని చూపించుకోవడానికి ఒక టాస్క్ కూడా రాలేదు, అండ్ ఎక్కువ కంటెంట్ కూడా కనిపించట్లేదు, బిగ్ బాస్ చూపించట్లేదేమో మరి. దాని తర్వాత నైని లోపలికి వెళ్ళి ఏడ్చేస్తూ ఉండింది అనమాట. ఏడ్చేస్తూ ఉండి జోక్గా ఐ ఫీల్ సో బ్యాడ్. జోక్గా కాన్వర్సేషన్ జరుగుతుంటే సడన్గా బయట అందరూ బండు బూతులు తిడుతున్నారు అనగానే నాకు చాలా ట్రిగర్ అయింది. బయట బూతులు తిడుతుంటే మరి నువ్వెందుకు, మరి తేజ ఎందుకు ఏడ్చాడు నేను వెళ్ళినప్పుడు బయట బూతులు తిడుతుంటే అని చెప్పేసి. యాక్చువల్లీ రివ్యూర్స్ ఎవరు బూతులు తిట్ల నామినేషన్స్కి, దేస్ నథింగ్ బూతులు తిట్టడానికి కూడా అక్కడ. దాని తర్వాత తేజ వచ్చి బయట వీళ్ళు చెప్తున్నారు అనమాట, నువ్వు బండబూతులు అన్నావు అందుకని నా పిల్లకి ట్రిగర్ అయింది అనేసి. అంటే నేను బండబూతులు అన్నానా, నేను రివ్యూర్స్ని కదా అన్నాను అనేసి. అంటే లేదు నువ్వు తన్ని బయట బండబూతులు తిడుతున్నారు అన్నావు అని చెప్పేసి సీత అంటే అవునా అయ్యా నేను అట్లున్నాను అనేసి. అంటే పక్క నుంచి గౌతమ్ ఉండి మనోడు అంతేలే అప్పుడప్పుడు నోటు దూల కొద్ది అట్లా అంటాడులే అని చెప్పేసి అన్నారు. నిజంగానే నోటు దూల కొద్ది కొంచెం అన్నాడు, అండ్ తను కూడా కొంచెం సెన్సిటివ్ అయి ట్రిగర్ అయిందని అనిపించింది. మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తేజ నైని ఇష్యూలో తప్పెవరిది, లేకపోతే ఎవరైనా ఎక్కువ రియాక్షన్ ఇచ్చారా, మీకేమనిపించింది? నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకేమనిపించింది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దాని తర్వాత తేజ వచ్చి నైనికి బండబూతులు అనేది చాలా సెన్సిటివ్, నాకు కొంచెము ఎవరు తిట్టారు అంటే బయటపై చూసుకో అనేసి అన్నావు నువ్వు, నాకు అది నచ్చలేదంటే సారీ నేను అట్లా అనుకోలేదు సారీ అనేసి. అంటే ఇట్స్ ఓకే అనేసి అనేది. దాని తర్వాత తేజ తలగొట్టుకుంటున్నాడు, ఎక్కువ క్లోజ్గా ఉండకూడదు ఎవరితో, తేజ నీకెందుకురా అయినా అని చెప్పేసి తేజాన్ని తిట్టుకుంటున్నాడు. అది అక్కడ వరకు జరిగిన కాన్వర్సేషన్. సో మీకేమనిపించింది? ఎవరి సైడ్ తప్పు అనిపించింది, ఎవరి సైడ్ ఓవర్ రియాక్షన్ అనిపించింది, లేదు ఇద్దరు దగ్గర ఫేర్ పాయింట్ అనిపించిందా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దాంతోపాటు గీతు అనేసి ఒక హార్ట్ కూడా పెట్టాను, నేను మీ కమెంట్కి నా హార్ట్ కూడా పెడతాను. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మళ్ళీ ఇంకో వీడియో తిరిగి కలుస్తాం. సైనింగ్ ఆఫ్.